తెలంగాణలో మొట్టమొదటిసారిగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన ఏవిఎన్ రెడ్డి గెలవడం కేసీఆర్ కుటుంబ పాలనకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నట్టేనని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బర్కత్పురాలోని సిటీ కార్యాలయంలో బాణాసంచా కాల్చి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందడంతో విపక్షాలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిన్నటి రోజున జరిగినటువంటి కౌంటింగ్లో ఏవిఎన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అఖండ విజయం సాధించడము, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైనటువంటి విద్యావంతులు, సమాజ హితం గురించి సమాజం గురించే పనిచేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి సేవని గమనించినటువంటి విద్యావంతులు, రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఏ రకంగా ద్రోహం చేస్తూ వస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన కేసీఆర్ గారిది, అవినీతిమయమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వము, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ ప్రభుత్వము ఈనాడు విద్యావంతులు ప్రజలందరూ కూడా గమనించారు. రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయము. సోయి లేకుండా పండుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ పరిపాలనని తెలంగాణ ప్రజలు ఈనాడు తిప్పి కొడుతున్నారనే దానికి నిదర్శనమే నిన్నటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గెలుపు, ఏవిఎన్ రెడ్డి గారి గెలుపు అనేది ఈనాడు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఇది కార్యకర్తల విజయము. కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి కృషి ప్రజా వ్యతిరేక పరిపాలనని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లడం, అవినీతిమయమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లడం, కుటుంబ పరిపాలనని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లడం, ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళినటువంటి ఈనాడు మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు. భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ 75 సంవత్సరాల అవిభక్త